అన్న జాగ్రత్త ఇవ్వ. ఓకే చెప్పన్నా ఏమన్నా మన వాళ్ళు చెప్పి ఉంటే మనం మోసం చేసినామా? లేదు చేయలే. ఏమన్నా లేదు. మన మాట మార్చినామా? లేదు. పర్ఫెక్ట్. నిజం పర్ఫెక్ట్. నా మనసు తృప్తి కదా. నా వచ్చినప్పుడు అన్న ఎంత సంతోషంగా ఉన్నప్పుడు, పోతున్నప్పుడు అంత సంతోషంగా ఉన్నాడు. ఏమంటే రాత్రి లేట్ అయింది. అంతే. మన ప్రశ్నలకి చెప్పేది ఏమిటంటే ఈ టైంలో పోతున్నాం, 1-2 సార్లు జాగ్రత్తగా పో. ఓకే నిజంగా చూసుకొని నేను అది చెప్పాను 16,000 అందరూ మాట్లాడినని చెప్పినాను కదా, దానికి అన్న ఎగస్ట్రా నాకు 1,500 రూపాయలు కలిపి ఇచ్చినాడు అన్న. ఎందుకు అబద్ధం చెప్పాలి? 16,500 ఇది ఒక 15 అంటే కూడా మనకి 17, 18 అయిపోతుంది కదా, 18 దగ్గర అయిపోతుంది. దగ్గర డిలక్స్ సీట్ టైపు మనకి అన్నకి అంతా సోఫా సెట్ స్పాంజ్ అనమాట. ఇంకొక చిన్న మాట నేను చెప్పాలి, అన్న వచ్చినప్పటి నుంచి ఆ ఫోటో చూపించాను ఒకసారి. ఈ ఫోటో ఇది చూడండి, అన్న వాళ్ళ స్వామి వాళ్ళ అంట. ఇది లైటింగ్లో సరిగ్గా కనబడకుంది. ఇది అన్న ఈయన ఎంత నమ్ముతాడంటే వచ్చినప్పటి నుంచి 1-10 సార్లు ఏంది, సెకండ్కి ఒక్కసారన్నా ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాడు ఈ స్వామినంట. మంత్రాలయంలో స్వామి జోస్యం చెప్తాడు అన్ని కదా, ఈ జోస్యం కానీ రూపాయి తీసుకోడు. అది ఆయన మంచిదనం. అది ఏముందరా, మనం ప్రతి విజిటింగ్ కార్డు ఇలా పెడుతున్నాం చూడండి. ప్రతి విజిటింగ్ కార్డులో అని లైట్ పట్టుకున్నది ప్రతి విజిటింగ్ కార్డులో ఇక్కడ నా పేరు ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ పేరే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది, నా నెంబర్ ఉంటుంది. ఇక్కడ కూడా నా యూట్యూబ్ సింబల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ మూడిట్లో మీరు సెర్చింగ్ చేసినా నా వీడియోస్ అన్నీ వస్తాయి. హలో ఫ్రెండ్స్. ఓకే అన్న. అన్న నీ పేరేం పేరు? నా పేరు మారప్ప అన్న వచ్చేసి మన దగ్గర సీలింగ్ చేయాలని దాదాపుగా ఎన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను నేను? ఒక 15 రోజుల నుండి ఆలోచన. 15 రోజుల నుంచి ఆలోచన అన్నది. చాలాసార్లు మన వీడియో పంపించండి అని చెప్తే చాలాసార్లు అన్న వాట్సాప్లో పంపించినాను. నిన్ననో మొన్ననో ఒకసారి అన్న ఫోన్ చేసి అన్న ఇట్లా నేను ఖచ్చితంగా బండి పెడతా, సోమవారం మంగళవారం పెడతా అని చెప్తే సరే అని చెప్పడం జరిగింది. ఇంకా బండి వచ్చే ముందర మనకు కంపల్సరీ అడ్వాన్స్ చేయాలని చెప్పిన. అంటే సరే నేను ఒకసారి వస్తాను, నేను ఆన్లైన్ పేమెంట్ నా దగ్గర లేదు, నేను వచ్చి మిమ్మల్ని కలిసి నేను చూసుకొని మాట్లాడించిపోతా అని చెప్పినాడు అన్న. ఈరోజు శనివారము 8వ తారీఖు. అన్న వచ్చినాడు, వచ్చి బండి కూడా తీసుకురాలేదు. బండి షాప్లో చూడండి మనం ఏం లేదు తీసుకొని వచ్చి అన్న బండి అయితే తీసుకురాలేదు, వచ్చి బుకింగ్ ఇచ్చినాడు అంతే. మనము 15,000 నుంచి 20, 25, 30 ఇలా చెప్పడం జరిగింది. అన్న ఎంత సింపుల్గా చెప్పినాడంటే నీ ఎంతైనా తీసుకో, నాకు బండి నీట్గా ఉండాలన్నాడు. మళ్ళీ డిలక్స్ సీట్లు వద్దంట, పైన లైట్ సెట్టింగ్ వద్దంట, ఏం వద్దు అంటే పింక్ ఫోమ్ అడిగినాడంటే స్పాంజ్